దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 30th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 119వ అధ్యాయము 130వ వచనము, సామ్ నంబర్ 119 and verse 130. నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెలుగు, తెలివి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ రెండు మాటలు. వెలుగు, తెలివి. ఈ రెండు ఒక విశ్వాస జీవితంలో కనపడాలి. అప్పుడే వారు ఎత్తబడతారు. అప్పుడే వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. ఎలాగొస్తుంది ఈ వెలుగు? నా వాక్యములు వెల్లడగు తోడనే. దేవుని వాక్యము మీలో ప్రవేశించినప్పుడు, దేవుని వాక్యము మీలో ప్రత్యక్షపరచబడినప్పుడు వెలుగు కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యము మనలో ప్రత్యక్షపరచబడాలంటే దాని కొరకు నీవు వెతకాలి. ఆ వాక్యము కొరకు నువ్వు వెతకాలి. వెతుకును, అప్పుడు మీకు దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. సో దిస్ ఈస్ ద వే ద లైట్ షైన్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఈ వెలుగు ప్రకాశిస్తుందో అవి తెలివి లేని వారికి తెలివిని కలుగు చేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, తెలివి లేని వారికి తెలివి కలుగు చేయుచున్నది. కానీ చాలామంది తెలివైన వారు అనుకుంటారు కాబట్టి వారు దేనికి అవకాశం ఇవ్వరండి? దేవుని వాక్య ప్రత్యక్షతకు అవకాశం ఇవ్వరు. ఎప్పుడైతే జ్ఞానము నాకు కొదవై ఉన్నదని నువ్వు ఒప్పుకొని అడుగుతావో వారికి జ్ఞానము దయచేయబడుతుంది. ఆ ప్రాసెస్ ఏంటండి? దేవుని వాక్యము వెల్లడగు ద్వారానే. కనుక ఈరోజు ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో మనము జ్ఞానవంతులుగా కాక మనము జ్ఞానము లేని ప్రభా, నాకు జ్ఞానము దయచే ప్రభా అని మనము దేవుణ్ణి అడగాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The entrance of your words gives light. It gives understanding to the simple. It gives understanding to the simple. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, the entrance of your word, దేవుని వాక్యము ప్రవేశించాలి నీలో. It gives light in your life and makes you understanding person. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ వెలుగే మిమ్మల్ని తేజరిల్లింపు చేస్తుంది. లెమ్ము, తేజరిల్లుము, మీపై వెలుగు వచ్చినది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, దేవుని వాక్యము మీలో ప్రకాశిస్తాదో, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బుద్ధిమంతుడుగా నీవు మార్చబడతావు. బుద్ధిమంతులైతే ఆకాశములో నక్షత్రములను ప్రకాశించి పోలిన వారే ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే పెళ్లి కుమారుడు స్వరము వినెదరు. ఈరోజు చాలామంది పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. చాలామంది పిలువబడ్డారు కానీ ఎందుకు తెలుసండి? వెలుగు, జ్ఞానము. Because of light and understanding, because of light and wisdom, you are being raptured. కనుక ప్రతి ఒక్కరము ఈ విషయంలో శ్రద్ధ చూపించాలి. దేవుని వాక్య విషయంలో శ్రద్ధ చూపించాలి. దేవుని వాక్యానుసారముగా జీవించుటకు శ్రద్ధ చూపించాలి. చాలామంది వాక్యానుసారంగా ఆలోచన చేయరు, వాక్యానుసారంగా మాట్లాడారంటే వారు ఎవరు తెలుసండి? బుద్ధి లేని వారు ఎంత పెద్ద దైవజనులైనా వాక్యానుసారముగా వారు బిహేవ్ చేయకపోతే వారు బుద్ధి లేని వారని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. హిందీ में पढ़ेंगे भजन संहिता 119 अध्याय और 130 वचन पढ़ रहे हैं. तेरी बातों के खुलने से प्रकाश होता है, उससे भोले लोग समझ प्राप्त करते हैं. प्रभु को धन्यवाद. समझ और ज्योति प्राप्त होना.
प्रभु को धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते। प्रकाश होना, आपके जीवन में जब वचन खुलता है तो आपका जीवन प्रकाशमय हो जाता है। जब आपका जीवन प्रकाशमय हो जाता है, आप बुद्धिमान बन जाते हैं। ప్రార్థన చేసుకుందామండి అందరము ప్రతి ఒక్కరము దయచేసి మనకు మనమే ఏదో బుద్ధిమంతులను మనం అనుకోవరాదు, కానీ దేవుని చేత మనం ఈ సాక్ష్యమును పొందుకోవాలి. డోంట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి మోర్ దెన్ వాట్ యు ఆట్ టు థింక్. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా ఊహించుకొనుక. అన్ని విషయంలో తగ్గింపు స్వభావం కలిగి మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి, అవి తెలివి లేని వారికి నాయన తెలివిని కలుగు చేస్తున్నావు తండ్రి. బుద్ధి లేని వారికి బుద్ధిని కలుగు చేస్తుందయ్యా మీ వెలుగు. ఆ వెలుగుతో ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రకాశించండి అయ్యా. మీ వాక్యమును మేము ప్రేమించేవారుగా, మీ వాక్యమును మేము నాయన తండ్రి దేవతని ఘనపరిచేవారుగా మేము ఉంటుకు, సమ్మానించేవారుగా మేము ఉంటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారి జాబ్స్లో మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, జాబ్స్ చేస్తున్న వారిని దీవించిన, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన బిజినెస్ చేసిన వారందరిని దీవించి వారి బిజినెస్ అంతట్లో కూడా మీ సహాయం, మీ నడిపింపు, మీ తోటకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మహోన్నతుడా, గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడివయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన దేవతని చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవతని జ్ఞానవంతులుగా ఉండి చదువుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవతని ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ప్రభా. దేవ, బుద్ధి కలిగి పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందియున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధులతో ఎక్కిని తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.